అనగనగనగా ఒకరోజు ఒక తేలు నది ఒడ్డున నిలుచొని అవతల వైపు వెళ్ళడానికి దారి వెతుకుతుంది. అప్పుడే దానికి ఒక కప్ప కనిపించిందంట. అప్పుడు తేలు కప్పని పిలిచి ఇలా అన్నదంట, మిత్రమా, దయచేసి నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని ఆ ఒడ్డుకు చేరుస్తావని అడిగిందంట. ఈ కప్ప భయపడుతూ, నువ్వు తేలువి, నీ నేచర్ కుట్టడం, నేను నిన్ను ఎక్కించుకుంటే నువ్వు నన్ను కాటేస్తావు కదా అని చెప్పిందంట. అప్పుడు ఆ తేలు నవ్వుతూ, పిచ్చి మిత్రమా, ఒకసారి ఆలోచించు, మనము నది మధ్యలో ఉన్నప్పుడు నిన్ను నేను కుడితే ఇద్దరం మునిగిపోతాం కదా అని చెప్పిందంట. ఆ మాటల్ని నమ్మి కప్ప తేలుని వీపుపై ఎక్కించుకొని నదిలో ఈదడం మొదలుపెట్టింది. ఈ నది మధ్యలోకి రాగానే తేలు కప్పని కుట్టేసింది. విషమెక్కిన కప్ప పడిపోతూ బాధతో ఇలా అందంట, మిత్రమా, మాటిచ్చావు కదా, మరి ఇప్పుడు ఇద్దరం చచ్చిపోతాం కదా, ఎందుకు ఇలా చేసావని అడిగిందంట. దానికి తేలు మునిగిపోతూ ఇలా అందంట, నేనేం చేయలేను మిత్రమా, కుట్టడం నా స్వభావం కదా అని, నా స్వభావాన్ని నేను మార్చుకోలేను కదా అని సమాధానం ఇచ్చిందంట. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎదుటి వారిని ఎంత నమ్మినా, కొందరి సహజ సిద్ధమైన చెడు గుణాన్ని మనం ఎప్పటికీ మార్చలేము. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.